నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు పేర్కొన్నారు. మెట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మెట్పల్లి పట్టణం మరియు మండలానికి చెందిన 18 మందికి 7.28 లక్షల చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి మెట్పల్లి పట్టణం మెట్పల్లి మండలంలో 7,27,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పోయినసారి కూడా దాదాపు 15 రోజుల క్రితమే దాదాపు 15 లక్షల రూపాయలు పైచీలకు మండలానికి పట్టణానికి 15 రోజుల లోపలికి మళ్ళీ 7,28,000 రూపాయలు మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి పేద ప్రజలకు ఆర్థిక స్తోమత లేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఇబ్బందుల పాలైన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇప్పిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల లోపట్టే దాదాపు 3 కోట్ల వరకు 2,50,00,000 పైచీలకు ఈ 15 నెలల లోపల ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇప్పించడం జరిగింది. అది కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీని ఒక్కొక్కటి వారిగా నెరవేర్చుకుంటూ వస్తాయి. ఉచిత బస్ సౌకర్యం అన్నది ఇచ్చిండ్రు. రెండోది మరి ఇవాళ రుణమాఫీ ఎవరు చేయని విధంగా కొంతమంది దాని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. 21,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది రైతులు. కొంతమందికి రాకుండా కానీ ఆనాడు స్పష్టంగా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. చాలా మందికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ జరిగింది. ఇదైతే 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్నాం, అది ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలు సిలిండర్ గ్యాస్ సిలిండర్ అది ఇస్తూ ఉన్నాం. రైతు బంధు దాదాపు 4 ఎకరాల వరకు రైతు బంధు వేసినాం, ముందు కూడా వేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకైనా అంటే గత ప్రభుత్వంలో దాదాపు 7.5 కోట్లు 8 లక్షల కోట్ల అప్పు చేసింది కాబట్టి కొంత జాప్యం జరుగుతుంది తప్ప ఇచ్చిన హామీలు మేము పూర్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా లేదు. 500 రూపాయలు రైతులకు బోనస్ అయినసారి అందరికి ఇచ్చినాం. మళ్ళీ నిన్న కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ సన్నవాళ్ళకు మళ్ళీ కూడా రైతులందరూ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కాకుండా మేము వచ్చిన తర్వాత స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి మళ్ళీ ఎన్ఆర్జీఎస్ ఇవన్నీ కలిపి దాదాపు 30 కోట్ల కేవలం ఈ మెట్పల్లి మండలం కానీ కోరుట్ల నియోజకవర్గంలో మల్లాపూర్ కానీ ఇబ్రాహీంపట్నం కానీ మండలాలలో చాలా గ్రామాలలో రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ గతంలో 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు చేయని విధంగా రోడ్లు వేస్తూ ఉన్నాం. సీసీ రోడ్లు డ్రైన్లు గ్రామ ప్రజల కోసం కల్పిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి మేము పనిచేస్తూ ఉన్నాం. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు ఎవరు మంచి నాయకులు, ఎవరు పనిచేసే నాయకులు అన్నది ఇవాళ ప్రజలకు తెలిసిపోయింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయదు. మళ్ళీ ఇవాళ బీసీ కులగణన గురించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం యావత్ భారతదేశంలో ఎవరు చేయని సాహసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉభయ సభలో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ముందుకొచ్చారు. ఇది అభినందనీయం. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తుందో ఆ మాట ఈరోజు నిజమైంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా దాన్ని స్వీకరించినట్టే దానికి ఇప్పుడు సంవత్సరం పాటు లోపల మరి పూర్తి చేస్తాం కులగణాన్ని కూడా
చెప్పడం జరిగింది.